నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజీ. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల సమ్మక్క జాతరకు భారీగా తరలి వచ్చిన భక్తులు, పులకించిపోయిన గోదావరి నది తీరం, భక్తులతో కిక్కిరిసిపోయిన సమ్మక్క సార్లమ్మ గద్దెలు. ఇటిక్యాలలో భక్తులతో పోటెత్తిన సమ్మక్క జాతర వేడుకలు, వన దేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న లక్షటిపట న్యాయమూర్తి అర్పిత మారం రెడ్డి. కమనీయంగా గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు. మందమరి మండలంలో ప్రారంభమైన బొక్కలగుట్ట గాంధారి ఖిలా జాతర వేడుకలు. మొదటి రోజు సదర్ భీమన్నకు గోదావరి జలాలతో అభిషేకాలు నిర్వహించిన భక్తులు. లక్షిట్పేట మున్సిపాలిటీలోని ఇటిక్యాలలో ఏర్పాటు చేసిన సమ్మక్క సార్లమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. లక్షిట్పేట సీనియర్ సివిల్ న్యాయమూర్తి అర్పిత మారం రెడ్డి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మంచిర్యాల జిల్లా లక్షిట్పేట మున్సిపాలిటీలోని ఇటిక్యాలలో సమ్మక్క సార్లమ్మ దేవతలను సీనియర్ సివిల్ న్యాయమూర్తి అర్పిత మారం రెడ్డి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఇక్కడ ఇటిక్యాలలో సమ్మక్క సార్లమ్మ జాతర ఏర్పాట్లు చాలా బాగున్నాయని, లక్షటిపేట చుట్టుపక్కల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇక్కడి కమిటీ వారు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని, గోదావరి నది తీరం నుంచి వాతావరణంలో ఈ గద్దెలు ఉన్నాయని, లక్షటిపేట మున్సిపాలిటీ ప్రజలు అందరికీ సమ్మక్క సార్లక్క శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు గోదావరి తీరాన ఉన్న ఇటిక్యాల ఒడ్డు దగ్గర సమ్మక్క సారక్క గద్దలు ఏర్పాటు చేశారండి. వచ్చి దర్శించుకున్నాము. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. అంత ప్రశాంతంగా జరిగిపోతుంది. సో ఇటిక్యాల ప్రజలందరికీ సమ్మక్క సారక్క జాతర శుభాకాంక్షలు. కాగా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో వెలిసిన సమ్మక్క సార్లమ్మను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజయత్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, గొల్ల కాంతయ్య, తొగరి కాంతయ్య, పెట్టన తిరుపతి తదితరులు సమ్మక్క సార్లమ్మ జాతర కమిటీ అధ్యక్షులు నిమ్మ రత్నార్, కమిటీ సభ్యులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కమిటీని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ సందర్భంలో వేల మంది వచ్చిన భక్తులు ఏ రకం మొక్కులు చెల్లించుకున్నారో ఆ రకంగా సమ్మక్క సార్లమ్మ మొక్కులు తీర్చే దిశగా మీరంతా ఎంతో సంతోషంగా ఇక్కడ దర్శనం చేసుకున్నాం. అదే సంతోషంగా ఇంటికి చేరే దిశగా ఆ సమ్మక్క సార్లమ్మ ఆశీస్సులని చెప్తూ మరొకసారి అందరికీ నమస్కారం. కమిటీ సభ్యులకు అందరికీ కూడా అభినందనలు. ఆ అమ్మవారి ఆశీస్సులు మంచిర్యాల జిల్లా ప్రజలందరిపై కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. అందరికి కూడా మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగించాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. మంచిర్యాల గోదావరి నది తీరంలో కొలువైన సమ్మక్క సార్లమ్మలను దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గద్దెలపై కొలువుదీరిన వన దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం సమ్మక్క వనం నుంచి పూజారుల ప్రత్యేక పూజల మధ్య గద్దెలపై కొలువుదీరింది. సమ్మక్క సార్లమ్మ తల్లి కూతురు భక్తులచే పూజలు అందుకుంటున్నారు. మంచిర్యాల పరిసరాల నుంచి కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తుల రాకతో గోదావరి ప్రాంతం ఇసుక వేస్తే రాలనంత జనంతో నిబడిపోయింది. గోదావరి ఇసుక తీరంలో ఎక్కడ చూసిన భక్తులు వేసుకున్న తాత్కాలిక గుడారాలు వేసుకున్నారు. కోళ్లు, మేకలు వనదేవతలకు మొక్కుబడిగా బలిచ్చారు. ఈ మంచిర్యాలలో జరుగుతున్న కుంభమేళను తరపించే విధంగా ఈరోజు ఏదైతే భక్తజనం ఈ జాతరకి వచ్చినారో వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు మంచిర్యాల మున్సిపాలిటీ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాను. భక్తుల యొక్క ఆనందాన్ని, భక్తిని చూసి
మేము కూడా పరవశించిపోవాల్సిన అవసరం వచ్చేసింది. ఎందుకనంటే ఈ వన్య దేవతల యొక్క ఈ కార్యక్రమాన్ని, ఈ జాతరకు ఇంత ఎత్తున ప్రజలు తరలి రావడం అనేది తెలంగాణలోనే అతిపెద్ద పండగ. మళ్ళీ ఇలాంటి పండగకు ఈరోజు వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంచిర్యాల మున్సిపాలిటీ తరఫు నుండి మేము శానిటేషన్లో కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్లో కానివ్వండి, వాటర్ సప్లైలో కానివ్వండి, రోడ్లు వేయడంలో కానివ్వండి, క్లీన్లెస్లో కానివ్వండి, వీటన్నిటి విషయంలో మేమంతా ప్రత్యేక శ్రద్ధ వహించి మరి వాళ్ళందరికీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా శాయశక్తుల మేము ప్రయత్నం చేసినామని తెలియజేయడం సంతోషిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత ఎత్తున సక్సెస్ కావడానికి సహకరించిన అన్ని శాఖలు, ముఖ్యంగా పోలీస్ శాఖ, దేవాదాయ శాఖ, మున్సిపాలిటీ శాఖ, అలాగే విద్యుత్ శాఖల వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. భక్తులు కూడా ఈ రోజు నుండి రేపటి వరకు వాళ్ళు ఏదైతే కానుకలు సమర్పించుకుంటారో మరి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలిగిన వెంటనే ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, పోలీస్ ఎంక్వైరీ కౌంటర్ కూడా ఉంది. వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు ఇక్కడ పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. మరి అక్కడ విధి నిర్వహణలో మా కౌన్సిలర్లు కూడా అక్కడ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని తెలియజేయటం సంతోషిస్తున్నాను. ముఖ్యంగా మహిళలు కానీ పిల్లలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి కుంభమేళ లాంటి జాతరలు జరిగినప్పుడు మరి కొంతమంది అసాంఘిక శక్తులు మరి ఏదన్నా తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్త వహించాలని కోరుకుంటూ తల్లి మహాజాతర రైట్ ఓకే తమ్ముడు కమ్ సమ్మక్క సారలమ్మ తల్లి మహాజాతర నిన్న అంగరంగ వైభవంగా ప్రారంభమై నిన్న సారలమ్మ రాకతో ఇక్కడ జాతర మంచిర్యాలలో ప్రారంభమైంది. గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారి ఆదేశానుసారం అన్ని శాఖల వారిని సమన్వయం చేస్తూ గత 2 నెలలుగా పెద్దలు ప్రేమసాగరరావు గారు అన్ని శాఖలతో సమన్వయంతో సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే భక్తులకు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మంచినీళ్ళ సౌకర్యం అయితేనేమి, శానిటేషన్ అయితేనేమి, లైటింగ్ అయితేనేమి, ఇక్కడ వచ్చే భక్తులకు క్యూ లైన్లో ఇబ్బంది లేకుండా కూడా అన్ని చల్లటి నీడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు ప్రేమసాగరరావు అనినిత్యం ఇక్కడ వచ్చే భక్తుల కోసం నిరంతరం కూడా ఒక 5 సార్లు ఇక్కడికి పర్యవేక్షణ జరిగింది. నిరంతరం కూడా ఫోన్ చేసి అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇక్కడ మంచి సౌకర్యాలు ఏర్పాటు జరిగింది. భక్తులు కూడా చెప్తున్నారు మంచిర్యాలలో చాలా ఈసారి మంచి సౌకర్యాలు అని చెప్పి వీరికి అనేక ఊళ్ళ నుంచి వెళ్లే వారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు సమ్మక్క తల్లిని పూజలు చేసి గౌరవ మున్సిపల్ చైర్మన్ శ్రీ ఉప్పలయ్య గారు మరియు కౌన్సిలర్ సభ్యులు అదేవిధంగా పార్టీ నాయకులు ముఖ్యులు అందరం కలిసి ఈ రోజు సమ్మక్క తల్లి గజలకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సమ్మక్క తల్లి కూడా గజలకు రావడం జరిగింది. ఈ రోజు రేపు కూడా ఈ జాతర ఘనంగా ఉంటుంది. కాబట్టి భక్తులందరికీ కూడా మంచిర్యాల నియోజక ప్రజలందరూ కూడా సమ్మక్క సారలమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని చెప్పి అందరూ కూడా సుఖసంతులు ఉండాలని చెప్పి అదేవిధంగా పెద్దలు ప్రేమసాగరరావు నాయకత్వంలో ఈ మంచిర్యాల నియోజకవర్గం కాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో గోదావరి నది ఒడ్డున నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు బరువు తూగే నిలువెత్తు బంగారాన్ని వనదేవతలకు పూజలు చేసి భక్తులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పెంట రజిత మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు ఆరోగ్యాలుగా ఉండాలని, నియోజకవర్గ ప్రజలకు సేవలందించేలా తల్లి దేవతలు ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని కోరుతూ నిలువెత్తు బంగారాన్ని పంచిపెట్టడం జరిగిందని తెలిపారు. గౌరవనీయులు కొక్కిరాల ప్రేమసాగరరావు సురేఖ మేడం గారుల మొక్కు చెల్లించుకోవడానికి కార్యకర్తలు, మా మహిళా కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మంచిర్యాల నియోజకవర్గానికి తను మాట ఇచ్చిన పనులన్నీ చేయడానికి ఆ దంపతులకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఇవాళ వారి మొక్కు తీర్చుకోవడానికి మేము పెద్దల కాడికి మహిళా కార్యకర్తలు మరియు మా సోదరులు కూడా అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ దేవతలు కొక్కిరాల ప్రేమసాగరరావు గారి కుటుంబాన్ని ఆశీర్వదించాలని సమ్మక్క సారమ్మలకు మొక్కు చెల్లించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మనం మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది తీరాన పెద్దలు ప్రేమసాగరరావు గారు ఎమ్మెల్యే అయిన సందర్భంగా వారి ఎత్తు బంగారం పంచిపెట్టడం జరుగుతుంది. పెద్దలు ప్రేమసాగరరావు గారు, సురేఖమ్మ గారు, అలాగే వారి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ప్రజాసేవలో ఇంకా ఉన్నత పదవులు
మంత్రి పదవి కూడా రావాలని ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు అంటే గెలవక ముందే చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది వారి సొంత ట్రస్ట్ ద్వారా. ఇంకా గెలిచినాక ప్రజల్లో అంటే మమేకమవుతూ ప్రజలతోనే జీవితం అన్నట్టుగా ప్రతి ఒక్క పనిని ప్రజల కోసమే ఆలోచిస్తూ ప్రజల మధ్యనే ఉంటున్నాడు. ఆ దేవుని ఆశీస్సులు కూడా సార్కు ఎల్లవేళలా ఉండాలి. ఇంకా సార్ ఉన్నత పదవులు రావాలని ఈ సందర్భంగా మేము ఆ అమ్మవార్లను వేడుకోవడం జరుగుతుంది. అలాగే మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే నడిపిల్లి దివాకర్రావు కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలకు పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని 2 సంవత్సరాలకు ఒకసారి కొలువుదీరే సమ్మక్క సారలమ్మ తల్లులను కోరుకున్నానని తెలిపారు. సకాలంలో వర్షాలు పడి పాడి పంటలతో ప్రజలు ఇంట్లో సిరులు విరజల్లాలని, దేవతల ఆశీస్సులు ప్రజలపై తమపై ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. అది మంచల పవిత్ర గోదావరి నదీ తీరాన ఉండడం మన అదృష్టంగా భావిస్తుంది. ఈరోజు మా కుటుంబ సభ్యులు దేవునికి బెల్లం ఏదైతే మొక్కులు చెల్లించుకున్నా, ఓడు బియ్యం చెల్లించుకున్నా, ఈ సందర్భంలో సమ్మక్క సారలమ్మ కోరగల్లా ఈ ప్రాంత ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండే దిశగా వేల మంది భక్తులు ఇక్కడ రావడం జరిగింది. ఈ భక్తులందరూ మళ్ళీ సుఖంగా సంతోషంగా వారి ఇళ్లలో చేరుకోవాలని ఆ సమ్మక్క సారలమ్మ కోరుకుంటూ, సమ్మక్క సారలమ్మ దయ వల్ల తెలంగాణ రాష్ట్రం అంతా సుఖంగా సంతోషంగా ఉండే దిశగా, సకాలంలో వర్షాలు పడి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం ఉండే దిశగా ఆ ముక్కోడి దేవతలు సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం ఉండాలని మరొకసారి సమ్మక్క. అలాగే మందమరి ఏరియా రామకృష్ణపూర్ ఆర్కే1A పాలవాగు సమీపంలో గల శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతున్నారు. 2వ రోజు సమ్మక్కను డప్పు చప్పుల మధ్య దూలం కనకయ్య ఇంటి నుండి కోయ పూజారుల సమక్షంలో ఆర్కే1A పోచమ్మ తల్లి గుడికి చేర్చారు. అనంతరం అక్కడ పూజలు నిర్వహించి అక్కడి నుండి డప్పు చప్పుల మధ్య డోలు కళాకారుల నృత్యాలతో పోతురాజుల విన్యాసాలతో టపాసులు పేలుస్తూ భారీ బందోబస్తు మధ్య సమ్మక్కను గద్దెకు తీసుకువెళ్లి ప్రతిష్ఠించారు. అలాగే మందమరి ఏరియా రామకృష్ణపూర్ ఆర్కే1A పాలవాగు సమీపంలో గల శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతున్నారు. కొలువుదీరిన సమ్మక్క సారలమ్మలను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల సహాయార్థం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పోలీసులు, సింగరేణి SNPC, NSS సిబ్బంది భక్తులు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సేవలు అందించారు. అలాగే కుమ్రంభీం జిల్లా తిరాని మండలం అరటిపల్లి స్టేజి వద్ద నిర్వహించే జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వనంలో నుంచి పూజారులు సంస్కృతి సాంప్రదాయాలతో భక్తుల కోలాహలం నడుమ సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదీరారు. దారి పొడవునా అమ్మవారికి భక్తులు నీరాజనాలు పలికారు. ఇప్పటికే సారలమ్మ గద్దెపై కొలువుదీరగా అమ్మవార్లు దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. సమ్మక్క సారలమ్మ గద్దెలపై కొలువు తీరడంతో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకున్నారు. నుంచి
ఇక్కడ వచ్చి కరడ పిల్లడు నివాసమై కూర్చున్నా మీరు ఊరు జనాలను మరో తిరుమల తిరుపతి పేరుగాంచిన కొమరంభీం జిల్లా గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో వాగు ఒడ్డున వెలిసిన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర మాఘ శుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని 3 రోజుల పాటు కొనసాగుతుంది. అందులో భాగంగా బాలాజీ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగళ వివాహ అంగరంగ వైభవంగా కొనసాగింది. బాలాజీ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ ఉత్సవ విగ్రహాలను కళ్యాణ మండపంలో ప్రతిష్ఠించి తిరుమల దేవస్థానం నుంచి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను సమర్పించి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య అభిజిత్ లగ్న సుముహూర్తమున శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఉదయం 11:15 అలివేలు మంగళకు మాంగళ్య ధారణ చేశారు. కళ్యాణ మహోత్సవాన్ని బెల్లంపల్లి ఏరియా జీఎం రవిప్రసాద్, వాంకిడి సిఐ బగ్గం శ్రీనివాస్ దంపతులు జరిపించారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలను స్వీకరించారు. మందమరి మండలం బొక్కలగుట్టలో గాంధారి ఖిలా జాతర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు సదర్ భీమన్నకు గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గాంధారి మైసమ్మ జాతరను ఆదివాసులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారని తెలిపారు. ఆదివాసుల కోరిన కోరికలు తీర్చే దేవతగా భావిస్తారని అన్నారు. జాతరకు తరలివచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని వసతులు కల్పించారని చూపించారు. భక్తుల సౌకర్యార్థం మంచినీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, వైద్య సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో గాంధారి ఖిలా జాతరను అభివృద్ధి చేస్తామని తెలిపారు. గాంధారి ఖిలా మైసమ్మ జాతరలో మొదటి ఘట్టమైనటువంటి సదర్ భీమన్న కాడ పూజలు చేసి గోదావరికి మా పూజారులు అలాగే కుల పెద్ద మనుషులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు జాతరకు సంబంధించిన మొట్టమొదటి ఘట్టం గంగా స్నానానికి బయలుదేరడం జరిగింది. ఈ యొక్క జాతర ఈ రోజు నుండి ఆదివారం 25 ఆదివారం దాకా మాఘశుద్ధ పౌర్ణమి దాకా ఈ యొక్క జాతర నిర్వహించబడుతుంది. ఈ యొక్క జాతరకు నలుమూలల నుండి ప్రతి జిల్లా నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. కాబట్టి ఈ యొక్క జాతరను విజయవంతం చేసేందుకు మన జిల్లా నుండి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క జాతరకు దేవత యొక్క ప్రతి సంవత్సరం లాగానే కూడా ఈ సంవత్సరం మన మంచిర్యాల జిల్లా మందమరి మండలం బొక్కలగుట్ట అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ గాంధారి ఖిలా మైసమ్మ జాతరని మనం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క జాతర రోజున మొదటి రోజైనటువంటి ఈ 23 తారీఖు రోజున మా యొక్క రొడ్డ వంశస్థులు మరియు కుల పెద్దల సమక్షంలో ఈరోజు గోదావరి స్నానాలకు వెళ్ళడం జరుగుతుంది. వారు సాయంత్రం గోదావరికి చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మన సదర్ భీమన్న ఆలయం దగ్గరికి వచ్చి ఇక్కడ నైటు 12 కాగానే మనకు భీమన్న ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శనివారం రోజున ఇక్కడ ఆటపాటలతోటి ఎంతో అంగరంగ వైభవంగా సదర్ భీమన్న దగ్గర ఈ యొక్క జాతరను జరుపుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మనకు శనివారం సాయంత్రం 6 గంటలకి అందరూ పూజారులు కుల పెద్దలు ఈ యొక్క మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఆదివాసీ కులస్తులు మరియు భక్తులు అందరూ ఆ యొక్క అమ్మవారి దగ్గరికి కింద ఉన్నటువంటి ఆ సభా ప్రాంగణానికి చేరుకొని ఆ యొక్క జాతరని సంస్కృతి కార్యక్రమాలతోటి ఎస్సీల రిజర్వేషన్ పెంచాలని బీజేపీ పార్టీని వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఓడించాలని మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు పిడపర్తి రవి పిలుపునిచ్చారు. జన్నారం మండల కేంద్రంలో మాదిగల జోడో యాత్రలో భాగంగా మాదిగల పంతం బీజేపీ అంతం అనే నినాదంతో శుక్రవారం రోజున ఇందన్పల్లి కొమరంభీం చౌరస్తా నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు పిడపర్తి రవి జన్నారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 6 రోజుల పాటు 12 కేంద్రాల్లో జరిగే ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలి,
ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, అదేవిధంగా 2 లోక్సభ ఒక జనరల్ సీట్ ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణలో మాదిగల అతిపెద్ద కులం, ఆ కులానికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారు కోరుతున్నా. లేని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున మాదిగల్ని సమీకరించి ముఖ్యమంత్రి గారికి మా జనాభా సంఖ్య చూపిస్తామని, దాని ద్వారా ముఖ్యమంత్రి గారి పైన బట్టి తీసుకొచ్చి 2 లోక్సభ సీట్లు ఒక జనరల్ సీట్ సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తాను. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పటాన్ చెరువు సమీపంలోని ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన లాస్య నందిత అకాల మరణం పట్ల మాజీ సీఎం కేసీఆర్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, పార్టీల నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని ప్రకటించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో లాస్య నందిత అక్కడికక్కడే మరణించారు. కారు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ ఆమె కారుకు ప్రమాదం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీకి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్ ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె కారు డ్రైవర్ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అతివేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో లాస్య నందిత కారు ముందు భాగం మొత్తం నుజ్జు అయింది. కాగా ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురే లాస్య నందిత. గత ఏడాది ఫిబ్రవరి 19న సాయన్న అనారోగ్యంతో కన్నుమూయగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందిత కంటోన్మెంట్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గద్దర్ కూతురు వెన్నెలపై 17,169 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంబులెన్స్ ట్రే తీసుకో. ట్రే తీసుకో బాబు. పట్టండి కాలు పట్టండి. చూస్తాను హలో ఎవరు? అరే నీకు బాలుగాని దానికి లొకేషన్ పెట్టిన చూడు, సర్వీస్ రోడ్ తీసుకురా. లోపల పెట్టుకోలేరా? లోపల పెట్టలేరా? సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల సమ్మక్క జాతరకు భారీగా తరలి వచ్చిన భక్తులు, పులకించిపోయిన గోదావరి నది తీరం, భక్తులతో కిక్కిరిసిపోయిన సమ్మక్క సార్లమ్మ గద్దెలు.
ఇటిక్యాలలో భక్తులతో పోటెత్తిన సమ్మక్క జాతర వేడుకలు. వన దేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న లక్షిడిపేట న్యాయమూర్తి అర్పిత మారం రెడ్డి. కమనీయంగా గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు. మందమరి మండలంలో ప్రారంభమైన బొక్కలగుట్ట గాంధారి ఖిలా జాతర వేడుకలు. మొదటి రోజు సదర్ భీమన్నకు గోదావరి జలాలతో అభిషేకాలు నిర్వహించిన భక్తులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.